అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఈ రోజు ఆల్రెడీ ఎలక్షన్ కూడా అయితే ముందుకు వచ్చింది. మీరంతా కూడా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎలక్షన్ క్యాండిడేట్లు ఆల్రెడీ మొదలు పెట్టారు, వెళ్తున్నారు. ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి చాలా అనూహ్యంగా స్పందన వచ్చింది. డెఫినెట్గా మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కిందసారి మా ఎమ్మెల్యే గారు 30,000 మెజార్టీ వచ్చారు. ఈసారి దానికి మించి వస్తుంది మెజార్టీ. స్పందన చాలా బాగుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి మహిళ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు. మాకు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా సులువుగా ఉన్నది కాబట్టి డెఫినెట్గా ఈసారి నెగ్గుతాం ఆ నమ్మకం మాకున్నది. మరి చూసుకుంటే మీ నియోజకవర్గంలో ఆల్రెడీ ఆల్రెడీ లోకం మాధవి ఆల్రెడీ ఇప్పటికే తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తుంది. మరోవైపు చూసుకుంటే మేము అభివృద్ధి చేసాము, మేము ఎంతో చేసాము ఈ నియోజకవర్గంగా చెప్పడం జరుగుతుంది. ఏమైనా చేశారా? ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు ఏం చేశారని ప్రజలు క్లియర్గా తెలుసు. మనం ప్రత్యేకంగా ఎవరిని విమర్శించక్కర్లేదు. లోకమాంధ్ గారు ఏం చేశారు ప్రజలు తెలుసు, బడుగుణ తెలుసు. అలాగే మేము కూడా 30 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నాము. డెఫినెట్గా ప్రజలకి ఆ విజ్ఞత ఉంది. డెఫినెట్గా ప్రజలు మాకు ఓటు చేస్తారు, మాకు నమ్మకం ఉన్నది. చెప్పండి అన్న, మీ నియోజకవర్గంలో ఏ విధంగా స్పందన వస్తుంది? మా నియోజకవర్గంలో మొత్తం నేటికి 40-50 సంవత్సరాల నుంచి స్వర్గీయ అప్పటిదొర గారు, సంజీవరావు గారి నియోజకవర్గం ఇది. వాళ్ళ తాలూకా వారసుడైన కందుల రఘుబాబు గారు జిల్లా జనరల్ సెక్రటరీ అయినా మీతో మాట్లాడిన ఆయన. నేను కూడా ఈ నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్, నా వైఫ్ నెల్లిమల్ల నగర పంచాయతీ టౌన్ ప్రెసిడెంట్ నేను. ఈ నియోజకవర్గం మొత్తం మీద అప్పటిదొర గారు, సంజీవరావు గారు, సాంబశివరాజు గారు స్వర్గీయ వీళ్ళు ముగ్గురు డెవలప్మెంటు. దాని తర్వాత బడుగుండ అప్పలనాయుడు గారు ఇది 3వసారి ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు బీభత్సంగా కొన్ని 100 కోట్లు నియోజకవర్గానికి రోడ్లు కానీ, ప్రజలకి డైరెక్ట్గా స్కీములు కానీ, వాటర్ స్కీములు కానీ, అన్ని రకాల స్కీములు కూడా జగన్మోహన్ రెడ్డి త్రూ బడుగుండ అప్పలనాయుడు గారు ఎమ్మెల్యే గారి ద్వారా చేయడం జరిగింది. ఖచ్చితంగా బడుగుండ అప్పలనాయుడు గారు లాస్ట్ టైం 30,000 మీద గెలిచారు. లాస్ట్ టైము 30,000 మీద. ఈసారి ఖచ్చితంగా 100% మా రఘుబాబు గారు చెప్పినట్టు 40,000 నుంచి 50,000 ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థి ఇక్కడ బడుగుండ అప్పలనాయుడు గెలుస్తారు. అలాగే మీరు అన్నారు ఇందాక లోకం మాధవ్ గారని. లోకం మాధవ్ గారు ఈ నియోజకవర్గానికి కొత్త. ఈ నియోజకవర్గం కాదు ఆవిడది, ఈ నియోజకవర్గం కాదు. ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్ అంటూ ఏటీ లేదు. ఫస్ట్ టైం క్యాండిడేట్ ఆవిడ. ఫస్ట్ టైం క్యాండిడేట్. ఏదో చేసామంటుంది, ఏదో ఉద్యోగాలు ఇస్తామని రకరకాల ఏదో చెప్తుంది. అటువంటివి జరగదు. ఏ పరిస్థితిలో కూడా 100% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. బడుగుండ అప్పలనాయుడు గారు 30,000 పైన మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఏ విధంగా మీ నియోజకవర్గంలో ఉన్నది? ఇప్పుడు మీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జనసేన నుంచి వచ్చాడు ఆయన. నా పేరు నారాయణరావు అండి. నేను జనసేన పార్టీ నుంచి ఈ బడుగుండ అప్పలనాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడికి వచ్చాను. అయితే నేను ఇప్పుడు 2 విషయాలు నేను మాట్లాడదలుచుకున్నానండి. మన జగనన్న గవర్నమెంట్ రాగానే వాలంటరీ వ్యవస్థ తెచ్చాడు. దాన్ని పవన్ కళ్యాణ్ విపరీతంగా వ్యతిరేకించారు. మరి మన నియోజకవర్గంలో అదే వాలంటరీ వ్యవస్థను మన లోకం మాధవి అనుసరిస్తుందండి. మరి వాళ్ళ నాయకుడు అనుసరించి వద్దు అని చెప్పి, తప్పు అని చెప్పినప్పుడు ఈవిడ ఎందుకు వాలంటరీ వ్యవస్థను పెట్టింది? ఆవిడ సొంత వాలంటరీ వ్యవస్థను పెట్టుకుని ప్రతి గ్రామాన్ని వాలంటీర్లను పెట్టి రన్ చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ని. ఇదంతా మాయ మాటలు చెప్తే నలుగురు, వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీకి 4 క్లయింట్లు వస్తారేమో కానీ ఓటర్లు ఎప్పుడూ రారండి. అభివృద్ధిని చూసే నాయకులు ఓటర్లు ఓట్లేస్తారు. ఖచ్చితంగా లోకం మాధవి గారి ఓడిపోవడం అయితే పక్కా కన్ఫర్మ్ అండి. బడుగుండ అప్పలనాయుడు గారు ఖచ్చితంగా గెలుస్తారండి. మరి మీరు జనసేన నుంచి వైసీపీకి వచ్చామంటున్నారు. కారణం ఏంటి? వైసీపీ రావడం గల కారణం ఏంటి? జనసేనని ఎందుకు ఈరోజు మీరు దూరం పెట్టారు? నేను పార్టీ ఆవిర్భావం నుంచి జనసేనలో 10 సంవత్సరాలు ఉన్నానండి. నేను పవన్ కళ్యాణ్ గారి కోసమని 10 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు ఈవిడ నియంతృత్వ పాలన మాకు విసిగి చెందామండి. ఇంకా ఆవిడకి ఖచ్చితంగా ఓటర్లు అంటే అభిమానం లేదు, కార్యకర్తలు అంటే నమ్మకం లేదండి. ఇది 100% పక్కా అండి. నేను ఒక్కడనే కాదండి, నాతో పాటు జనసేనలో పూర్వం నుంచి ఉన్న ప్రతి ఒక్కరూ మరొక్క 10 రోజులే టైం తీసుకోండి. 10 రోజుల తర్వాత వలసలు రాకపోతే నన్ను అడగండి. నా పేరు నారాయణరావు, కొత్తకోపల్లి పంచాయతీ. ఖచ్చితంగా మీరు వచ్చి అడగండి. ఖచ్చితంగా జనసేన నుంచి వలసలు ఉంటాయండి. ఓకే, ఇది పరిస్థితి. ఈ నియోజకవర్గంలో మాత్రం కంపల్సరీగా వలసలు అయితే మాత్రం ఉంటాయి. జనసేన నుంచి వైసీపీకి అయితే వలసలు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి అయితే మాత్రం
సరిగా వాళ్ళని పట్టించుకోవట్లేదనే ఈ కార్యకర్తలతో మాత్రం ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు మనతో చెప్తుండేది ఏంటంటే ఇంతవరకు ఇప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఏ ప్రభుత్వం చేయలేదు కనుక ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. అదే కాకుండా ఈ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే భారీ మెజారిటీతో మేము గెలిపించుకొని తీరుతామని అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.